ఈ సినిమా వరకు మీకు చెప్పాలంటే వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ అండి? వాట్ ఈస్ బెస్ట్ ఛాలెంజ్ అండ్ వాట్ ఈస్ ది వరస్ట్ ఛాలెంజ్? అండ్ ద బెస్ట్ ఛాలెంజ్ వాజ్ ఒక డ్రామా, ఒక ఎమోషనల్ కోర్తో ఉన్న ఒక సినిమా, దాన్ని తీయాలి. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, ద బెస్ట్ ఛాలెంజ్. వర్స్ట్ ఛాలెంజ్గా అనను కానీ రోజు మనం ప్రొడక్షన్లోకి దిగితే రోజు ఏదో ఛాలెంజెస్ ఉంటాయి. అవి ఏంటంటే మైక్రోస్ అండి. మైక్రో ఒక రోజు ఒక లొకేషన్ దొరకదు, ఇంకో డేట్ దొరకదు, చిన్న చిన్న రోజు ఉంటాయి. ఆ రోజుకి అవి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ లా కనపడతాయి. కానీ మనం జూమ్ బ్యాక్ చేసి చూసి ఆ సినిమాని చూస్తే అవన్నీ అసలు మైన్యూట్ మ్యాక్రోలో మనం జూమ్ అవుట్ చేసి చూస్తే ఆ సినిమాని మనం తీయగలిగామా, మనం అనుకున్నట్టు తీయగలిగామా? మీకు అంటే సినిమా మొత్తం ప్యాకేజింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ ఫీల్స్ గుడ్ అనుకోండి, బాగా వచ్చింది అవుట్పుట్, మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, యాక్షన్స్ బాగున్నాయి, పెర్ఫార్మెన్సెస్ అన్నీ, దట్స్ ఆల్ గుడ్. కానీ మీరు ఏ బ్లాక్ని ఓవర్కమ్ అవడానికి సినిమా ప్రొడక్షన్లో ఇది పెద్ద స్టంబ్లింగ్ బ్లాక్లో లేదండి. రోజు ఉన్న మైక్రో ప్రాబ్లమ్స్ తప్పనిచ్చి ఒక సినిమా తీయాలని దిగినాక అవి తప్పవు. లక్కీలీ వెరీ గుడ్ స్టార్ కాస్ట్ కేమ్ ఇన్ టు ద ఫిల్మ్. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ బాగా కొలాబరేట్ చేశారు, బాగా కొలాబరేట్ చేశారు. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ గారు అంటారా, ఏం కావాలి నీకు, ఎలా చేద్దాం, ఎప్పుడు రమ్మంటావు, యూనో, అండ్ సో మెనీ పీపుల్ హూ జస్ట్ వెరీ వెరీ కైండ్. అంటే మీరు అభిమానం కొంత, సుప్రియ గారు అంటే కొంత అభిమానం, కొంత భయం లేదండి. అవన్నీ పనికిరావండి, అవన్నీ పనికిరావు. నేను అనుకోవటం, ఒక ఆర్టిస్ట్కి ఆ సినిమా వాళ్ళ రోల్ తప్పనిచ్చి మిగతా అన్నీ ఆర్ పక్కన ఇష్యూస్. వాళ్ళకి ఆ సినిమా మీద నమ్మకం ఉంటే వాళ్ళు ఏదైనా చేస్తారండి, ఆల్వేస్. ఎందుకంటే వాళ్ళ పేరు దాంతో ముడిపడి ఉంటుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ దాంతో ముడిపడి ఉంటుంది, వాళ్ళ సక్సెస్ దాంతో ముడిపడి ఉంటుంది. సో దాట్ ఈస్ ఆల్వేస్ ద కింగ్. అదే మొక్కుబడిలో చేసి వెళ్ళిపోతారు. అది తెలుసు. అది సినిమాకి అవసరం లేదండి. కావాలంటే మన ఫేవర్ వేరే విధంగా చేసుకోవచ్చు. అంటే ఈ సినిమాలోని ప్రతి సినిమాకి కొన్ని చేద్దాం అనుకున్నవి చేయగలుగుతారండి. ఇది చేద్దాం అనుకున్నది కొన్ని ఫర్ రీజన్స్ చేయలేకపోతారు. సినిమా హిట్ అవ్వచ్చు, బాగా డబ్బులు కలెక్ట్ చేయొచ్చు అని. బట్ ఎక్కడో ఇది మనం చేయలేపాం, చేద్దాం అనుకుని కూడా అన్నది ఏదైనా ఉందా డెకైట్లో? లేదండి. ఇంకొంచెం టైం ఉంటే బాగుండని అనిపించింది అంతే. ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు ఇంకా ఫినిష్ చేసుకోవటానికి. బట్ ఎవరో అన్నారనమాట, ద ఫిల్మ్ ఇస్ నెవర్, ద మేకర్స్ నెవర్ కంప్లీట్ ద ఫిల్మ్ గెట్స్ టేకెన్ అవే ఫ్రమ్ దెమ్ అని ఎవరో అన్నారు. సో అది ఆ రిఫైన్మెంట్ లో ఇంకా ఏదైనా టైం దొరుకుతుందేమో అనేది ఒక చిన్న అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకి, ఇక్కడ కొంచెం ఇంకా టైం దొరికేది అక్కడ, లేకపోతే నథింగ్. అంటే ఎడిటింగ్ పార్ట్ లో తీసేసిన డ్యూరేషన్ ఏదైనా ఉందా? నాట్ మచ్. వి షార్ట్ టు ద స్టోరీ. అక్కడ ఆ స్టోరీలో కొన్ని 2 లైన్లు ఎక్కువ అన్నామా, అది మనం ఎడిట్ లో చూసుకున్నామా తప్పనిచ్చి వి షార్ట్ టు ద స్టోరీ అంతే. సో దాని మీద మళ్ళీ పెట్టిన ఖర్చు ఎడిటింగ్ లో పోయి అలాగేం జరగలేదు. ఓకే, లెంగ్త్ కోసం కొన్ని ఉంటాయి కానీ నథింగ్ మోర్. అంటే ఇందాక మిమ్మల్ని అడిగిన ఛాలెంజ్లు ఏంటన్న దాంట్లో మొన్న నాగవంశీ గారు స్టేజ్ మీద ఫన్నీగా మాట్లాడారు, కానీ ఆయన ఎక్కడో ఆయనలోని ఒక ఆవేదన. లేదండి, అసలు నాగవంశీ గారు ఇస్ రైట్. ఎందుకంటే నేను చాలా కాలం అయింది సినిమా తీసి, యూనో, సినిమా సెట్ మీద రోజు అంటే యాక్టివ్ ప్రొడక్షన్ లో ఉండి కొంచెం టైం అయింది ఇప్పుడు. సో మేమందరం కలుసుకున్నప్పుడు ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని అంటూ ఉంటాను. ఒకసారి దిగినాక మనకు కూడా తెలుస్తుంది కదా, అంటాం తేలిక. సో దాని మీద నా మీద మీరేమో ఎక్కువ రోజులు తీస్తారు అని అంటారు మేడం. లేదండి, నాకు యాక్చువల్లీ ఎక్కువ రోజులకి సినిమాకి, ఆ సినిమాకి ఇవన్నీ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు మనం వెళ్ళి ఒక పెద్ద స్కేల్ సినిమాకి దాని ఛాలెంజెస్ దానికి ఉంటాయి, దానికి పెట్టాల్సినవి ఉంటాయి. అవి మనం విని ఇంకొక సినిమా తీస్తున్నప్పుడు అవి బెంచ్ మార్కులు, అది వాళ్ళు 200 రోజులు తీశారు కదా, నేను 150 తీశాను కదా అని అనుకోవటం కరెక్ట్ కాదు.
ఆఫ్ కోర్స్. సో ఈచ్ ఫిల్మ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ థింగ్. చాలా మంది 40 రోజుల్లో సినిమా తీస్తారు, 30 రోజుల్లో సినిమా తీస్తారు, హిట్లైనవి ఉంటాయి. అవునండి. అలా అని చెప్పి డేస్ ఏమంటే వెనక్కున్న ఎఫర్ట్ డస్ నాట్ మ్యాటర్ టు ది ఆడియన్స్. మేము చాలా కష్టపడి ఉండొచ్చు, నేను చాలా కష్టపడ్డానని చెప్పి సినిమా చూడటానికి రారు. కరెక్ట్. ద ఫిల్మ్ హ్యాస్ టు బి గుడ్. ఫిల్మ్ ఇంప్రెస్ చేయాలి తప్పితే మీరు ఇంప్రెస్ చేయలేరు. ఎస్, మేము ఇన్నాళ్ళు కష్టపడ్డామని చూడండి అంటే ఎవరు చూస్తారు? మన జాబే అది కదండి, మనం ఎంటర్టైన్ చేయాలి. ఎస్ అంటే ఈ సినిమాకి సంబంధించినంత వరకు కాకపోయినా బట్ ఈ ప్రొడక్షన్స్లో హీరోలు వాళ్ళ తాలూకా ప్లానింగు, డైరెక్టర్ తాలూకా వడికాల్ యాటిట్యూడ్స్ ఏవో రకరకాలు వింటుంటాం మేము జర్నలిస్టులుగా బయట ప్రొడక్షన్స్లో. వాటి వల్ల ప్రొడ్యూసర్కి చాలా ఒక రకంగా వర్చువల్ డ్యామేజ్ జరుగుతోంది. సార్, ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. బికాజ్ ఎందుకంటే అందరికీ అన్నీ తెలిసే దిగుతాం. నాకు అడ్వాంటేజ్ లేకపోతే నేను దిగను. వాళ్ళకి అడ్వాంటేజ్ లేకపోతే వాళ్ళ సినిమా చేయరు. ఇట్ ఈస్ అది. మనెవరు మనని గన్ను పెట్టి నువ్వు సినిమా తీయని అనట్లేదు కదా. ఆఫ్ కోర్స్. మనం వెళ్ళి సినిమా ఎందుకు తీస్తున్నాము? మన అడ్వాంటేజ్ అది ఎవరి అడ్వాంటేజ్. ఇప్పుడు నా అడ్వాంటేజ్, నేను ఎందుకు ఈ సినిమా తీసాను, నాకు ఐ వాంటెడ్ టు మేక్ ది స్టోరీ, కసితో ఈ సినిమా తీయాలి. బట్ వేర్ ది అడ్వాంటేజ్ ఈస్ బీయింగ్ నెగ్లెక్టెడ్. ప్రొడ్యూసర్ ఫైనల్గా వచ్చేసరికి మీరు అన్నట్టుగా వాళ్ళే పరిగెడతారు, అడ్వాన్స్ ఇస్తారు, ఎన్ని కోట్లు అంటే అదంతా ఇట్ ఈస్ దేర్ ఓన్. వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళకున్న అవసరాలు బట్టి వెళ్తారు ఎవరైనా. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నేను 3-4 సంవత్సరాల్లో నేను అసలు సినిమా సెట్కి కూడా వెళ్ళా లేవు కదా. అంటే దిస్ ఇస్ మై ప్రొడక్షన్. సో నాకు అది దట్ ఈస్. ఇప్పుడు ఎవరు ఎలాంటి సినిమా తీద్దామని ఈచ్ ప్రొడ్యూసర్ హ్యాస్ దర్ అడ్వాంటేజెస్ అండి. వాళ్ళ స్ట్రెంగ్త్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. వాళ్ళు అవి అనలైజ్ చేసుకునే వాళ్ళు ఏ సినిమాలోనే దిగుతారు. అది మనం వేరే వాళ్ళు మన ఏదో చేసేస్తున్నారు ఇది ఇలా అని అనుకోవటం, ఐ థింక్ అది ఏ ఇండస్ట్రీలోనైనా ఆ అట్మాస్ఫియర్ బట్టి ఉంటుందండి. బట్ ఐ థింక్ దట్ ప్రొడ్యూసర్స్ ఆర్ స్మార్టర్. ఇప్పుడు నేను వెళ్ళి సినిమా తీసానంటే ఎందుకు తీశారు అని అనొచ్చు. నేను ఎందుకు తీసానో నాకు తెలుసు. ఇప్పుడు పక్కనోళ్ళ ఎందుకు తీసింది ఇది, ఇంకేదైనా కథ తీసి ఉండొచ్చు కదా, ఇంకేదైనా చేయండి అని అనొచ్చు. అది వాళ్ళ పర్స్పెక్టివ్. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఆల్ ఇండివిజువల్స్ పర్స్పెక్టివ్ అనుకోండి ఫైనల్గా. ఇంకొకటి, ఇప్పుడు మీరు అంటే మనం ఇందాక అనుకున్నట్టుగానే పెద్ద నెట్వర్క్, అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున గారు కంట్రీ వైడ్ ఇమేజ్ ఆయనకి, అండ్ ఎస్ఎస్ క్రియేషన్స్కి మంచి లెగసీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఇప్పుడు స్వప్న గారు ఉన్నారు, అశ్విని దత్ గారు అమ్మాయి, ఆవిడ చాలా భారీ ఎత్తు సినిమాలు, కల్కిలాగా, అలాగా సీతారామన్ లాగా భారీ ఎత్తు సినిమాలు, పక్కన మళ్ళీ చిన్న సినిమాలు, ఆ కేటగిరీస్ అన్ని రకాలుగా. మీరు ఆ హ్యూజ్ ప్రొడక్షన్స్ వైపు ఎందుకు వెళ్ళడం? మీకు అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉన్నాయి, కంటెంట్ మీద కమెండ్ ఉంది మీకు కూడా. అంటే దట్స్ పర్సనాలిటీ ఆల్సో కదండి. పర్సనాలిటీ. స్వప్న ఇస్ దత్తు గారు అమ్మాయి. ఇప్పుడు దత్తు గారు ఏం సినిమాలు తీశారు? ఎస్. సో దట్ ఈస్ వేర్ ఇప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో హౌ షీ ఈజ్ ఏబుల్ టు హోల్డ్ దోస్ థింగ్స్, హౌ షీ ఈజ్ గోయింగ్ ఫర్ దోస్ థింగ్స్. అలా ఒకరు వెళ్ళారని అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు కదండి. లేదు. సో మన స్ట్రెంగ్త్ ఏంటి మనం కూడా చూసుకోవాలి. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఆర్ ఐ బిన్ ట్రయింగ్ టు డూ. అండ్ ఐఎమ్ ప్రౌడ్, సో హ్యాపీ దట్ సో మెనీ. ఇప్పుడు నిహారిక అంటారా, తన స్టైల్లో తన సినిమాలు తీసుకుంటుంది. సుష్మిత మొన్న వాళ్ళ నాన్నగారితో పెద్ద హిట్ కొట్టింది. స్వప్న ఇస్ మాకందరికీ నేను ఎప్పటి నుంచో ఉన్నా కూడా తను అగ్రెసివ్గా వెళ్ళి ఒక పెద్ద సినిమా, ఒక కల్కి లాంటి సినిమాని మౌంట్ చేసింది. దీస్ ఆర్ ఆల్ మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇట్స్ ఎన్ ఇండస్ట్రీస్ సెలబ్రేషన్. స్వప్న గారు ఆ విషయంలో అదే నేను యు ఆర్ నో వే లెస్ కదా. ఇట్స్ నాట్ లెస్ ఆర్ మోర్, ఇట్ ఈస్ వాట్ డు యు వాంట్ టు డూ, దట్స్ ఆల్. You don't want to do that kind of films? No, it depends అండి. మేబీ ఒక కథ వచ్చింది అనుకోండి, that story inspires me, then maybe I will do it. But it has to be the inspiration of that has to be something కదా. Yes. So there is హరిలో సినిమా తీయాలి అనేది లక్కీలీ మాకు ఉన్న ఫౌండేషన్స్ వల్ల ఆ ప్రివిలేజ్ ఉందండి.
లక్ అది కూడా చాలా, అది అసలు దాని వాల్యూ ఏంటో నేను మీకు మాటల్లో చెప్పలేను. ఇది రోజు సినిమా తీయాలంటే తీస్తాం అంటే. సో నాకు అడ్వాంటేజ్ ఏంటి, ఆ కథ నచ్చిందంటే సినిమా తీస్తా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.